చేగుంట మండల కేంద్రంలోని శ్రీసాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో 2000-2001 విద్యా సంవత్సరంలో చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్న విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ పరస్పరం ఆత్మీయంగా కలుసుకున్నారు. పాత స్నేహాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం విద్యాబోధన చేసిన గురువులను శాల్వాలతో సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత అందరం ఒకే వేదికపై కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. తమ బ్యాచ్లోని ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పరస్పర సహకారంతో వాటిని అధిగమిస్తూ కలిసిమెలిసి ముందుకు సాగాలని సంకల్పించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ 2000-2001 సంబంధించినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహించడానికి ప్రయత్నం చేసిన ఇది 20 సంవత్సరాల తర్వాత కుదరడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ 20 సంవత్సరాల సెలబ్రేషన్ అనగా సిల్వర్ జూబ్లీలో అప్పుడు చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబ సమేతంగా విచ్చేసి పెద్ద మొత్తంలో వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఉపాధ్యాయులను శాలువాతో పూలదండతో సత్కరించడం జరిగింది. ఈ సత్కారాన్ని వారి యొక్క దీవెనలు తీసుకోవడంతో మేము గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిలిపి చేష్టలను అప్పుడు చదువుకున్నటువంటి చదువులను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీనికి విచ్చేసినటువంటి అందరికీ విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు స్నేహం యొక్క విలువలను మరొకసారి గుర్తు చేసుకొని కష్టసుఖాల్లో అందరం పాలు పంచుకుందాము. కుటుంబాలు రిలేషన్షిప్ చాలా ఉంటాయి. రిలేషన్షిప్లు అన్నీ స్వార్థపూర్వకంగా ఉంటాయి. కానీ స్వార్థం లేని ఒకే ఒక్క ఉంది అంటే కుటుంబం అంటే అది స్నేహం అనే కుటుంబం మాత్రమే. ఆ స్నేహ కుటుంబంలో ఈ రోజు నుంచి మేమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం అనుకుంటున్నాము. మా అప్పటి బ్యాచ్ సంబంధించిన విద్యార్థులకు ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇలాంటి సందర్భాలు అనగా ఫంక్షన్లు జరిగినా లేదా ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రాబ్లం జరిగినా మేమందరం ముందుండి ఇదే ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో అందరం కూడా ప్రతిదానికి మేము ముందుకుంటాం. అంటే మంచి చెడుకు అయినా సరే ముందుండి మేమున్న మన యొక్క ధైర్యాన్ని నింపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేదిక సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, ఈ సభముఖం మీకు ఫ్యూచర్లో జరిగేటువంటి ఎలాంటి పండుగలైనా సరే మంచి చెడులు ఏది జరిగినా సరే మనకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చిన్న ఇన్ఫర్మేషన్ చేయండి. ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రెండ్స్ కుటుంబం అనేది విలువ వేరు, స్నేహం అనే కుటుంబం వేరు. కాబట్టి స్నేహ కుటుంబంలోనే అత్యధిక విలువలు ఎక్కువగా ఉంటాయి. అంటే స్వార్థం లేని జీవితం. కాబట్టి దాని ద్వారా ఈ సభముఖంగా అందరూ తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటివి ఉన్నా చెప్పండి, అందరం కూడా పాలు పంచుకుందాం. మేమున్న మన ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తాం అని మా ఫ్రెండ్స్ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.